బూత్ కన్వీనర్ల సమావేశంలో రాష్ట్ర బీసీ పోస్టల్ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో ఈరోజు బూత్ కన్వీనర్ల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ పోస్టల్ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 75 సంవత్సరాల నుండి ఎవరూ చేయని రీతిగా అభివృద్ధి చేసిన ఏకైక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. అభివృద్ధి అంటేనే బానన్న అంటేనే అభివృద్ధి. మళ్ళీ మనం అభివృద్ధి సంక్షేమ పథకాలు సాధించుకోవాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భానన్నను గెలుపు కోసం కృషి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజల ఆశయాన్ని ప్రధాని కాపాడుదాం. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని గారికి, ఉదయభాను గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధిని కాపాడుకుందాం అన్నారు చేని కుమారి. కానీ ఎక్కడ చూసినా కూడా రోడ్లు చక్కగా వేశారు. మరి మధ్యకాలంలో మన వచ్చిన తుఫాన్కి ప్రతి ఒక్క పొలంలోకి వెళ్ళి రైతు కష్టాలేంటో చూసి రైతులకి ఈ మధ్య కాలంలో వచ్చిన తుఫాన్కి ఎంతో ఇప్పించారు సార్. మరి నష్టపరిహారాన్ని అలాగే మరి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు మన ఇంటి వద్దకి ప్రజల వద్దకే పాలనని మనకి జగన్మోహన్ రెడ్డి గారు పాలన తెచ్చారు. మరి మనం ఆ పాలనతోటి ఇవాళ ఒక రేషన్ బియ్యానికి కానీ ఒక పింఛన్కి కానీ మరి దేనికైనా సరే మీ ఇంటి దగ్గర నుంచి వాలంటీర్లు వచ్చి ప్రతి ఒక్క పత్రాన్ని తీసుకెళ్లి మరి మన మేడం గారు పంచాయతీలో ఇచ్చి మరి మన సర్పంచ్ గారు కూడా మనకి చాలా కష్టపడ్డారు. ఇప్పటి వరకు కూడా చిన్న రిమార్క్ లేకుండా చాలా గొప్పగా మన పంచాయతీని చూసుకున్నారు. కాకపోతే మనకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం కూడా మంచినీళ్ళ ప్రాబ్లం ఒక్కటే. అది సారు గుర్తుపెట్టుకొని ఈసారి మంత్రిగా గెలిచాక మనకి మొట్టమొదటి పని పైప్ లైన్లు మంచిగా వేసి మనకి పంపులు రావాలి. ఎందుకంటే అవి ఎప్పుడో తాతం నాటి కాలం పైపులు అయ్యి సార్ మరి మన సర్పంచ్ గారు ఎన్నో రిపేర్లు చేసినా కూడా అవి మరి సానుకూలంగా రావట్లేదు. దాని గురించి మనం ఎవరూ కూడా ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. మరి మనం ఇప్పుడు ప్రత్యేకంగా మన బూత్ కన్వీనర్లుగా మనల్ని వేశారు. మన వార్డుకి మన వాలంటీర్లతో కలిసి మనం తప్పనిసరిగా మన బూత్ కన్వీనర్లుగా మనం చేసుకొని సార్ని గెలిపించుకుందాం. మనం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మనం ఎన్ని పథకాలైతే అందించామో అన్ని పథకాలు దమ్ముగా ధైర్యంగా అడిగి ఓటు వేపించే బాధ్యత మనకుంది. ఎందుకంటే మనం తల వంచుకునేలాగా లేదు, తల ఎత్తుకునేలాగా చేశారు మనకి పాలన జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్క